హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేహమే దేవాలయం అనే దాంట్లో 5వ భాగంలో ఉన్నాము. 5వ భాగంలో మనం ధ్వజస్తంభం తాకొచ్చా లేదా తాకడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. 5వ భాగం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివః త్వజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని, జీవుడే పరమాత్మయని తెలుసుకుందాము. విశ్వతేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణము. జీవుడు సదా మంగళ స్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. ఇప్పుడు మనం ఆలయాల్లో అంటే గుడిలో ధ్వజస్తంభాలను తాకొచ్చా తాకకూడదా అనే సందేహానికి సవివరణంగా తెలుసుకుందాం. ఆలయాల్లో ధ్వజస్తంభములను భక్తులు తాకవచ్చా తాకకూడదా అన్న సందేహమునకు సవివరణము ముఖ్యంగా దక్షిణ భారత దేవాలయములలో భక్తులు గౌరవానికి చిహ్నంగా మరియు ఆశీర్వాదం పొందటానికి తరచుగా ధ్వజస్తంభానికి నమస్కరిస్తారు లేదా తాకుతారు. ధ్వజస్తంభం శక్తివాహకమని మరియు ఆలయం గుండా ఆధ్యాత్మిక శక్తులు సరిగ్గా ప్రవహించేలా చూసుకోవడానికి సహాయపడుతుంది. మనం ఇప్పుడు ధ్వజస్తంభాన్ని తాకడం యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శక్తి బదిలీ అంటే ధ్వజస్తంభం గర్భగుడి లోపల మంత్రాల జపం నుండి శక్తిని పొందుతుందని మరియు భగవంతుడు మరియు స్తంభం మధ్య ప్రాంతాన్ని తాకినా లేదా ప్రదక్షిణ చేయు భక్తులకు దానిని బదిలీ చేస్తుందని భావిస్తారు. ఆధ్యాత్మిక సంబంధం ధ్వజస్తంభాన్ని తాకడం వల్ల భక్తులు దైవిక శక్తితో కనెక్ట్ అవ్వటానికి మరియు ఆశీర్వాదాలను పొందటానికి సహాయపడుతుంది. అలాగే సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. కొన్ని దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని పవిత్రమైన వస్తువుగా పరిగణిస్తారు మరియు దానిని తాకడం భక్తులు గౌరవం మరియు భక్తిని చూపించటానికి ఒక మార్గంగా భావించాలి. ఆలయ నియమాలు మరియు ఆంక్షల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందువులు కానివారు కొన్ని దేవాలయాలలో హిందువులు కానివారు ధ్వజస్తంభం ప్రాంతం దాటి ప్రవేశించకుండా నిషేధించబడ్డారు. ఉదాహరణకు తమిళనాడులోని పళని మురుగన్ ఆలయంలో మద్రాస్ హైకోర్టు తీర్పు ప్రకారం హిందువులు కానివారు ధ్వజస్తంభం దాటి ప్రవేశించడంపై నిషేధం ఉంది. నిర్దిష్ట ఆలయ నియమాలు ధ్వజస్తంభాన్ని తాకడం లేదా కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించడం గురించి ప్రతి ఆలయానికి దాని స్వంత నియమాలు మరియు నిబంధనలు ఉంటాయి. భక్తులు ఈ నియమాలను గౌరవించాలి మరియు ఆలయ అధికారులు అందించిన మార్గదర్శకాలను పాటించాలి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ.
సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.